ఏ విధంగా చూపిస్తున్నారనే విషయం తెలుసుకున్నాం. ఇలా చెప్పండి, ఈ ముగ్గురు అఖాడా ముఖ్యంగా హనుమాన్కి ఎంతో ఇష్టమైన ఫిట్నెస్ విషయం కోసం దేశీయ పద్ధతి. సో ఏ విధంగా మీరు వీళ్ళకి నేర్పిస్తున్నారు? అందులో హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ పెట్టడానికి గల కారణం మనం చాలా సింపుల్ వేలో చాలా ఈజీ వర్కౌట్స్ బేసిక్లో స్టార్ట్ చేస్తాం. బేసిక్ చాలా అంటే చాలా లైట్ వెయిట్స్తోని చాలా బాడీ వర్కౌట్స్తోని స్టార్ట్ చేస్తాం సార్. ఫస్ట్ తర్వాత హెవీ వెయిట్స్ ఇస్తాం. ఇక్కడ మీరు ఈ ప్రదర్శన చేయడానికి, ఇది ఏర్పాటు చేయడానికి వచ్చే భక్తులకి ఏ విధంగా మీరు వీళ్ళకి నేర్పిస్తున్నారు? మన బాడీ మంచిగా ఉండాలి, మనకి స్ట్రెంత్ ఉండాలి అని. ఏమైనా ఛాలెంజెస్ లాంటివి ఏమైనా పెడుతున్నారా వీళ్ళకి సంబంధించి? ఇవాళ ఛాలెంజ్ పెట్టినాం. ఇవాళ అంజనస్వామికి ఇవాళ పుట్టేది రోజు, అందుకోసం మోటివేషన్ కోసం ఇవాళ స్పెషల్ గదా తీసుకొచ్చింది. ఈ గదాకి ఎవరైనా 100 సార్లు తిట్టే వాళ్ళకి మా అఖాడా ఫౌండేషన్ తరఫు నుంచి ఒక క్యాష్ ప్రైజ్ ఉంటుంది. చాలా ఉంటాయి, కానీ మనకి ఇప్పుడు గుర్తుండేది గద, గుడ్వేర్, సమతోలా ముక్కి, ఇట్లాంటివి బేసిక్ అభ్యాసాలు. ఇంకా మాక్సిమం బాడీ వర్కౌట్స్ ఉంటాయి. చాలా మంది కూడా ఈ దేశీయ పద్ధతి కాకుండా జిమ్ములు కానీ లేదా వెస్ట్రన్ స్టైల్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మీరు ఈ కళని భక్తులకు కావచ్చు అర్థం కాదు. నార్మల్ గా ఈ కళ అనేది దేశీయ పద్ధతి. చాలా మంది కూడా వెస్ట్రన్ స్టైల్లో జిమ్లో కానీ వాటికి వెళ్తుంటారు. సో ఈ దేశీయ పద్ధతి చూపించాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. అవును, మన యూత్ కి మోటివేట్ కానీ జిమ్ కి పోండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, కానీ మన రూట్స్ కి మర్చిపోతుంది. వాళ్ళకి కూడా తెలవాలి. ఇక్కడ మాక్సిమం అందరికి ఇది ఫస్ట్ టైం ఉంటుంది. వాళ్ళ లోపల ఎంత బలం ఉంది ఇలా తెలిసిపోతుంది. నేను చేస్తున్నా 97, 98 నుంచి నేను నేర్చుకున్నా. ఇలా కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. జనాలకి 2002 నుంచి నేర్పిస్తున్నా. ఇప్పుడు 2002 అంటే దాదాపు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుంది. ఒక 2 ఇయర్స్ అవుతుంది. ఎన్నో వేల జనాలు మన దగ్గర వచ్చి నేర్చుకుని వెళ్ళింది. దేశీయ పద్ధతిని మీరు అన్ని విధాలుగా అందరికీ తెలిసే విధంగా చేయాలనేది మీ ఉద్దేశం? అవును.